ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు సొంత పార్టీకే తలనొప్పిగా మారారా? రాక రాక సభకొచ్చి రచ్చ చేశారా? ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఉభయ సభల సాక్షిగా సొంత ప్రభుత్వానికి చురకలంటించారా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇటు రాజన్న అటు రాములమ్మ తీరు హాట్ టాపిక్గా మారింది. ఒకరు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరొకరు ఎమ్మెల్సీ విజయశాంతి. ఇన్నాళ్ళు సభ బయట సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వెళ్ళగక్కిన ఈ సీనియర్స్ ఇప్పుడు ఏకంగా శాసనసభ శాసనమండలి వేదికలుగా సొంత ప్రభుత్వంపైనే అటాక్ చేయడం కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఈ ఇద్దరు నేతల తీరుపై అధిష్టానం ఎలా రియాక్ట్ కాబోతోంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతల్ని పిలిచి మాట్లాడి సెటరేట్ చేస్తారా, లేక కాంగ్రెస్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ కాబట్టి లైట్ తీసుకుంటారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరు స్పెషల్ కాంబినేషన్. ఒకరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరొకరు ఎమ్మెల్సీ విజయశాంతి. వారిద్దరిది ఒకటే ఆశ, అదే రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి. కాంగ్రెస్ హైకమాండ్ మాటిచ్చిందన్న ధీమాతో ఉన్న వారిద్దరికి ఈసారి విస్తరణలో అయినా కేబినెట్ బెర్త్ దక్కేనా? రాష్ట్రంలో విస్తరణ ఊహాగానాలు ఊపందుకుంటున్న వేళ వారిద్దరూ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. తెలంగాణలో మరోసారి కేబినెట్ విస్తరణ చర్చ మొదలైంది. ప్రస్తుతం కేరళం ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ కోసం హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారన్న చర్చ జోరందుకుంది. దీంతో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న టాక్ బలంగానే వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఆశావహుల అందరి చూపు మళ్లీ కేబినెట్ ఎక్స్టెన్షన్ పైనే. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో సహా 16 మందితో కేబినెట్ కొనసాగుతుంది. ఇంకా ఈ కేబినెట్ లోకి ఇద్దరికి ఛాన్స్ ఉంది. ఆ 2 స్థానాల కోసం ఓ 6 మంది ఆశావహులు క్యూలో ఉన్నారు. తమకు బొగ్గకారు యోగం దక్కకపోతుందా అని కంట్లో ఒత్తిలేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే వీరందరిలో ఆ ఇద్దరు అంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతిలపైనే అందరి చూపు ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆ ఇద్దరిది పార్టీలో ఓ స్పెషల్. దీనికి కారణం వారిద్దరూ తమదైన రీతిలో స్పెషల్ రూట్ ఫాలో అవుతూ ఉండడమే. తమకు మంత్రి పదవిపై ఏకంగా హైకమాండ్ మాట ఇచ్చిందని, అందుకు తమను కేబినెట్ లోకి తీసుకోవాల్సిందే అంటూ ఖరాఖండిగా చెబుతూ ఉండడం వారిద్దరి స్పెషల్. అంతేకాదు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్న వారిద్దరూ మంత్రి పదవి రాలేదన్న బాధలో పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టు వ్యవహరిస్తూ ఉండడం ప్రత్యేకత. అంతేకాదు సొంత పార్టీ ప్రభుత్వంపై రుసరుసలాడడం మరింత స్పెషల్. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శాసనమండలిలో విజయశాంతి సొంత సర్కారుపైనే రుసరుసలాడి స్వపక్షంలో విపక్షం అన్నట్టుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు మళ్లీ కేబినెట్ విస్తరణ చర్చ మొదలు కావడంతో వీరిద్దరి మంత్రి పదవి ఆశ నెరవేరుతుందా అన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చ. ముఖ్యంగా ఎమ్మెల్సీ విజయశాంతి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాకే పరిమితమైన ఆమె తాజాగా మండలి సమావేశాలకు హాజరై ప్రభుత్వ తీరును ఏకరువు పెట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదని, అసలు ఉద్యమకారులు లేకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు ఎక్కడి నుంచి వచ్చేవారని ఆమె సంధించిన ప్రశ్నలు రేవంత్ సర్కార్ను ఆత్మరక్షణలు పడేసే. అధిష్టానం కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న రాష్ట్ర నేతలతో గ్యాప్ ఉండడం వల్లే రాములమ్మ ఈ స్థాయిలో విరుచుకుపడ్డారనే చర్చ ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ప్రతిపక్షం లేని సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అటు రాములమ్మ ఇటు రాజన్న లేవనెత్తిన అంశాలు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు బలమైన అస్త్రాలుగా దొరికే. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్షం కంటే అధికార పార్టీ సభ్యులే ముందుండడం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలోనే విజయశాంతి ప్రశ్నలు సంధించడం, అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి సీరియస్ అవడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు శాసనసభలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా తన గళాన్ని అదే స్థాయిలో వినిపించారు. కాంట్రాక్టుల బిల్లుల అంశంపై ఆయన నిక్కచ్చిగా మాట్లాడడం సంచలనం సృష్టించింది. కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లో పనులు చేసే కాంట్రాక్టులకే బిల్లులు ఇస్తున్నారని, మిగతా చోట్ల మొండి చేయి చూపుతున్నారని ఆయన ఆరోపించడం సొంత పార్టీని ఇరకట్టంలో పడేసింది. ఎమ్మెల్యేలు లేకుంటే మంత్రులు ఎక్కడి నుంచి వస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి ఆయనలో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు అందరి కళ్లు కాంగ్రెస్ అధిష్టానంపైనే ఉన్నాయి. తమ సొంత గుడ్డి నేతలే ధిక్కార స్వరం వినిపిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి వీరిని ఎలా సిట్రాట్ చేస్తారనేది ఆసక్తికరంగా
చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరిని పిలిచి మాట్లాడతారా లేక కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఎక్కువనే పాత సాగుతో లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. అక్రమ మైనింగ్ వంటి అంశాలతో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టామని సంబరపడుతున్న అధికార పక్షానికి సొంత నేతలే వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులకు దారితీస్తుందో వేచి చూడాలి. ఇటు రాజన్న అటు రాములమ్మ ప్రభుత్వాన్ని పార్టీని కార్నర్ చేసేలా మాట్లాడారన్నది హస్తం పార్టీ నేతల ఒపీనియన్. అయితే ఈ ఇద్దరు నేతల తీరుపై అధిష్టానం ఎలా రియాక్ట్ కాబోతుందన్నదే చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్ రెడ్డి విజయశాంతిని పిలిచి మాట్లాడి సెటరేట్ చేస్తారా లేక కాంగ్రెస్ లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ కాబట్టి లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి వివేక్ వాకిటి శ్రీహరిలకు చోటు దక్కగా రాజగోపాల్ విజయశాంతి ఇద్దరికి నిరాశ మిగిలింది. మరి హైకమాండ్ ఇచ్చిన మాటపై గంపెడాసతో ఉన్న ఈ ఇద్దరికి ఈసారైనా విస్తరణలో బెర్తులు దక్కేనా లేకుంటే నిరాశ ఎదురయ్యేనా? వారి ఆశలు నెరవేరాలంటే మాత్రం ఫైనల్ కాల్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది అన్నది టాక్.